ఆరో అధ్యాయం. మాతః సమస్యగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్రిత జనప్రియదానశీలే శ్రీవేంకటేశ జయతే తవ సుప్రభాతం. ఓ జగన్మాత, నీవు సమస్త జగాలకు కన్న తల్లివి. మధుకైటభుడు అనేటువంటి రాక్షసు శత్రువై శ్రీమన్నారాయణుల వారి వక్షస్థానంలో ఎంతో దివ్యంగా నివసిస్తున్నటువంటి కోమలాంగివి. నీవు అత్యంత మనోహర మంగళకర రూపంతో ప్రకాశిస్తున్న నిన్ను ఆశ్రయించిన వారికి సకల శుభాలను అనుగ్రహిస్తున్నావు. ఓ జగన్మాత, ఓ శ్రీమన్నారాయణ, మీకివే నా నమస్కారములు. ప్రతినిత్యము నీకు శుభోదయము గాక అని నమస్కరిస్తూ ఈ విధంగా సాగిన. పూర్వకాలము అనంతాచార్యులోనేటువంటి ఓ భక్తులుండేవాడు. ఇతరు శ్రీమద్ రామానుజాచార్యుల వారిచే ప్రియ శిష్యుడు. గురువు శ్రీమద్ రామానుజాచార్యుల వారి ఆదేశానుసారం అనంతాచార్యులు భార్యతో సహా తిరుమల చేరి శ్రీనివాసుని సేవిస్తూ కాలం గడుపుతూ సాగారు. రోజు తిరుమల కొండలన్నీ తిరిగి ఎన్నో అందమైనటువంటి పనులు సేకరించి ఆనందనిలయంలో స్వామిని ఎంతో అద్భుతంగా అలంకరించేటువంటి వాడు. పూల అలంకారంలో దివ్యంగా దర్శనమిస్తున్నటువంటి స్వామిని చూసి మురిసిపోయేవాడు అనంతాచార్యుడు. రోజు అడవిలో చాలా దూరం వెళ్ళి పూలు కోసుకుని వస్తున్నటువంటి అనంతాచార్యుల వారికి ఒక ఆలోచన వచ్చింది. తానే స్వామివారి పుష్పాలంకరణ కోసం ఎందుకు ఉద్యమనాన్ని తయారు చేయకూడదు అని తలిచాడు. చక్కగా రకరకాల సువాసనతో ఉండేటువంటి పూల మొక్కలను పెంచి వాటిని స్వామికి సమర్పించాలని తలిచాడు. ఆ ఆలోచన రాగానే స్వామిని అందమైనటువంటి పుష్పాలంకరణలో ఊహించుకుని మురిసిపోయాడు. ఈ పనిలో తాను తన భార్య తప్ప మరెవ్వరూ సహాయం తీసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ తోటకు కావలసినటువంటి నీటి కోసం ఒక చెరువును తవ్వటం ప్రారంభించాడు. ప్రతిరోజు భార్యాభర్తలు ఇద్దరూ ఉదయం స్వామివారికి నివేదన అయిన తర్వాత మధ్యాహ్నం వేళలో ఆ చెరువుని తవ్వే పనిలో నిమగ్నమయ్యేవారు. నిప్పులు చిమ్మే ఎండను సైతం లెక్క చేయకుండా గడ్డపారతో మట్టిని తవ్వి గంపలో ఎత్తి తన భార్య తలపై పెట్టేవాడు. ఆమె తన మట్టిని తీసుకువెళ్లి దూరంగా విసిరేది. ఆ దంపతులిద్దరూ ఇదే పనిలో నిమగ్నమయ్యారు. భార్య నిండు చూలాలు కావటం చేత గంపను నెత్తి మీద పెట్టుకుని వెళ్ళి దూరంగా పారేసరికి తిరిగి రావటం మళ్ళీ వెళ్ళటం చాలా కష్టంగా ఉండేది. కానీ అనంతాచార్యుల వారు మాత్రమే వేరే ఎవరి సహాయం తీసుకోకూడదని దృఢ సంకల్పంతో ఉండటంతో చేత భార్యని శ్రమ తప్పలేదు. ఆశ్రితజనవసరైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడి అంతా గమనిస్తూ ఉన్నాడు. ఆ దంపతులకు ఎలాగైనా సహాయపడాలని తలచిన మరుక్షణమే ఆమెనాడు ఆచార్యుల వారి వద్దకు చిన్న బాలుని రూపంలో వచ్చి, తాత, ఈ మండుటెండలో మీరెంతో కష్టపడుతున్నారు, నన్ను కూడా సహాయం చేయనివ్వండి అని అన్నాడు. కానీ అనంతాచార్యుల వారు అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. కానీ బాలుని రూపంలోని శ్రీనివాసుడు మాత్రం పట్టు విడవకుండా ప్రతిరోజు ఆ దంపతుల మట్టిని తవ్వే వేళలో వచ్చి నుంచునేవాడు. ఆచార్యుల వారు ఆ బాలుని ఏమాత్రం దగ్గరకు రానిచ్చేవాడు కాదు. ఆచార్యుల వారిది అదే పట్టుదల. నిండు చూలాలైన భార్య మట్టి గంపలు ఎత్తుకొని ఆయాసపడుతూ అంత దూరంలో పారవేయటం, మళ్ళీ తిరిగి గంపలు ఎత్తుకోవటం ఇవేమీ గమనించే స్థితిలో లేడు. అతని ధ్యాస అంతా కూడా ఎంత త్వరగా ఈ చెరువు పూర్తవుతుందా, ఎంత త్వరగా పూల మొక్కలు వస్తాయా, ఎంత త్వరగా ఆ పూలతో ఆ స్వామిని అలంకరించటమా అనే తన తపన తప్ప శ్రమ కానీ తన భార్య శ్రమ కానీ ఏమాత్రం తెలియటం లేదు. భక్తవసుడైనటువంటి శ్రీనివాసునికి దంపతులను చూస్తూ ఉంటే ముచ్చటగా కలిగింది. వారి భక్తి పట్ల ఎంతో సంతోషం కలిగింది. కానీ వారి శ్రమను చూసి బాధపడ్డారు. ఇక లాభం లేదనుకుని నెమ్మదిగా వెళ్ళి ఆ మహా ఇల్లాలి వద్ద నుంచి గంపను తీసుకున్నాడు. ఆమెను కాసేపు పక్కన ఉండమని చెప్పి తాను మట్టి గంపను ఎత్తి పారవేసే పనిలో పడ్డాడు. గడ్డపారతో మట్టిని తవ్వే పనిలో ఉన్న అనంతాచార్యుల వారిది గమనించలేదు. తల పైకెత్తి కూడా చూడలేదు. ఇలా జరుగుతూ ఉండగా కాసేపటికి ఆచార్యుల వారికి అనుమానం వచ్చింది. తన భార్య రోజు కంటే ఈ రోజు ఇంత త్వరగా ఎట్లా లాగలుగుతుంది, ఇంత వేగంగా గంపను ఎలా ఖాళీ చేసి వస్తుంది అని సంశయం కలిగింది. ఆ ఆలోచన రాగానే అనంతాచార్యుల వారు ఒక్కసారిగా తలపైకి చూశాడు. వెంటనే జరుగుతున్నది అర్థమైంది. ఇంతకు ఎవరు ఈ బాలుడు, ఈ గంప మోస్తున్నాడేమట, అంతేనా? ఆచార్యుల వారికి ఎంతో కోపం వచ్చింది. ఎంత వద్దని చెప్తున్నా వినకుండా భార్య నుండి గంపను తీసుకున్నందుకు ఆ బాలునిపై విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఒక్కసారి గడ్డపాల పైకెత్తి, ఎందుకు ఇలా చేశావు అని కోపంగా అన్నాడు. ఆ బాలుడు ఆశ్చర్యంగా చిరునవ్వుతో ఒక్కసారిగా పరుగులెంకించుకున్నాడు, సమాధానం చెప్పకుండా. అట్లా పరుగులెంకించుకున్నటువంటి ఆ బాలుడు వెళ్ళిపోవటం ఆచార్యుల వారికి మరింత కోపం తెచ్చిపెట్టింది. ఆవేశంతో ఊగిపోతూ ఆచార్యుల వారు గడ్డపారతో ఆ బాలుని వెంటపడ్డాడు. కనబడినట్టే మాయమవుతున్నాడు ఆ బాలుడు. ఆచార్యుల వారికి కోపం మరింత ఎక్కువై గడ్డపారను ఆ బాలునిపై విసిరాడు.
ఆ విసురుకి గడ్డపాల బాలుడికి గడ్డానికి తగిలి రక్తం కారింది. మళ్ళీ మాయమైనాడు ఆ బాలుడు. ఆ బాలుడికి దెబ్బ తగలడంతో కొంచెం శంకించిన ఆచార్యుల వారికి మళ్ళీ కనపడకుండా పోతాడా అని అనుకుని వెతికి తిరగసాగాడు. ఆ రోజు సాయంకాలం ఆలయంలో ప్రవేశించిన అనంతాచార్యుల వారికి ఆలయంలో అర్చకులు ఏదో చర్చించుకోవడం కనిపించింది. అందరి ముఖాల్లో ఆందోళన నిండి ఉండడం గమనించారు. అందుకు కారణమేమి అని అర్చకులందరినీ అడగగా ఆనంద నిలయంలోని స్వామికి తీసుకుని వెళ్ళి స్వామివారి విగ్రహాన్ని చూపించారు. అంతే. అక్కడ దృశ్యం చూసిన ఆచార్యుల మాట రాలేదు. శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం, చుపుకంపై గాయం, ధారగా కారుతున్నటువంటి రక్తం. ఈ దృశ్యం చూసిన అనంతాచార్యుల వారికి జరిగింది ఏమిటో అర్థమైంది. స్వామి, ఎంత అపరాధం చేశాను, వచ్చింది నీవని తెలియక ఎంతటి అపరాధం చేశాను తండ్రి, ఆపద్బాంధవ నన్ను క్షమించు తండ్రి అని స్వామివారిని అర్థించాడు. అంతా జరిగిందంతా తెలుసుకుని అక్కడ ఉన్న ఆచార్య పురుషులందరూ ఆశ్చర్యపోయారు. ఇంతలో శ్రీనివాసుడు ఒక ఆచార్యుని ద్వారా ఇలా పలికాడు. ఓయి అనంతాచార్య, ఇదంతా నేను ఆడిన నాటకమే. నీ భక్తి తత్పరతను లోకానికి చాటాలని ఇలా చేశాను. నేను చేసినటువంటి లీలా విశేషమైనదే. నా చుపకంపై ఈ గాయానికి గుర్తుగా మాయని మచ్చ ఏర్పడుతుంది. ఈ చుక్కపై ఈ రోజు నుంచి పచ్చకర్పూరపు చుక్కను అలంకరించుకొని భక్తులందరినీ ఆనందింపజేస్తూ ఉంటాను అని అన్నారు స్వామివారు. అనంతాచార్యుల వారి జీవితం ధన్యమైంది. లక్ష్మీనారాయణులకు ఆ పూల తోట ఎంతో ప్రాణప్రదమైంది. ఎంతో అద్భుతమైనటువంటి పూల మొక్కలతో, తీగలతో, రకరకాలైనటువంటి దివ్య పుష్పాలతో ప్రకృతి సౌందర్యం మెత్తానికి అద్దం పట్టేలా ఉంది. ఈ తోటలో విహరించడం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరం. ప్రతిరోజు రాత్రి వేళలో ఆ జగన్మాత తమ నాథుడి తోడుగా రాగా ఈ వనంలో విహరిస్తూ ఆటపాటలతో మైమరిచిపోతూ ఉండేది. అనంతాచార్యులు ఎంతో ప్రేమతో ఎంతో ఆనందమైనటువంటి పూల మొక్కలను ఎక్కడెక్కడి నుండో తీసుకుని వచ్చి పెంచసాగాడు. రాత్రి వేళలో జగన్మాత ప్రతి పూల మొక్క చెంత నిలుచుకుని ఆ పుష్పాలను ఆనందాన్ని చూసి మురిసిపోయేది. అనంతాచార్యులు వారు ప్రతిరోజు ఆ పువ్వులను తీసుకుని వెళ్ళి ఆనంద నిలయంలో స్వామికి సమర్పించేవారు. అర్చకులు ఈ పూలతో శ్రీమన్నారాయణ వారి స్వామివారి ఉదయలక్ష్మిని ఎంతో దివ్యంగా అలంకరించేటువంటి వారు. ఈ పుష్పాలంకరణలో శ్రీ స్వామి అత్యంత రమణీయంగా భక్తులకు దర్శనమిచ్చేటువంటి వాడు. జగన్మాత అనంతాచార్యుల పుష్ప కైంకర్యానికి ఎంతో సంతోషపడి అతనిని కనికరించాలని తలిచింది. శ్రీమన్నారాయణ వారితో, స్వామి, అనంతాచార్యులు మనకెంతో ప్రియభక్తుడు, అతనిపై దివ్యానుగ్రహం కల్పించడం మన ధర్మం అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణ జగన్మాతతో, ప్రియసకి, నీకు నీ బిడ్డలంటే అంతటి అనురాగం, ఆప్యాయత, అతనికి తప్ప కరుణించి అనుగ్రహిద్దాం అని అన్నాడు. రోజులాగే ఆ రోజు రాత్రి కూడా మహాలక్ష్మి శ్రీనివాసుడు ఉద్యానవనం అంతా విహరించి ఒకచోట అద్భుతమైనటువంటి గులాబీ పూల మొక్కలు కలపడసాగా వాటి సౌందర్యానికి ముగ్ధురాలై నిలిచింది. అప్పుడు శ్రీనివాసుడు 2 గులాబీ పూలను తెంపి తన ప్రియసకి శ్రీ మహాలక్ష్మి సిగను అలంకరించాడు. జగన్మాత పులకరించిపోయింది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెకు అద్భుతమైనటువంటి మల్లెతీగ కనపడింది. అందుకు గుప్పెడు మల్లెపూలు తింపుకొని శ్రీమన్నారాయణపై విసిరింది. ఆ విసరణతోనే శ్రీనివాసుడు కూడా కొన్ని పూలను తెంపి ఆమెపై విసిరాడు. ఆ విధంగా వారిద్దరూ రాత్రి ఉద్యానవనంతా విహరించి ఎంతో ఆనంద పరవశులయ్యారు. ఉదయం పూలు కోసుకోవడానికి వచ్చినటువంటి అనంతాచార్యుల వారికి తోటంతా నలిగి పూలతో చిందరవందరంగా ఉంది. ఎవరో దొంగలు రాత్రి ప్రవేశించి తోటంతా పాడు చేశారని తలిచాడు. అక్కడున్న కొన్ని పూలను కోసుకుని ఆనందనిలయంలో స్వామికి సమర్పించాడు. ఆ రోజు రాత్రి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మిని తిరిగి తోటకి వచ్చారు. ఆ రోజు తోటలో సంపెంగలు, సన్నజాజులు, ఇంకా దివ్యమైన పూలు ఎంతో అద్భుతంగా కనపడ్డాయి. ఆ దంపతులిద్దరూ తోటంతా తిరుగుతూ ఆడుతో పాడుతూ గడిపారు. శ్రీనివాసుడు కొన్ని అందమైనటువంటి పుష్పాలను తుడిచి ఆ జగన్మాత శకను అలంకరించి మురిసిపోయాడు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ఇంతలో తెల్లవారడంతో వారిరువురు తిరిగి ఆనంద నిలయం చేరారు. అంతటి ఉదయాన్నే తోటలో కడుగుపెట్టిన అనంతాచార్యుల వారికి కోపానికి అవధులు లేవు. తోటంతా చిందరవందరగా తుడిచివేసి పూలతో వండటం చూసి ఈ రోజు కూడా ఆ దొంగలు వచ్చారని నిర్ణయించాడు. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన శ్రీ లక్ష్మీనారాయణ కైంకర్యానికి పెంచుతున్నటువంటి పూలతోటను ఇట్లా పాడు చేసిన వారిని ఎలాగైనా పట్టుకోవాల్సిందే అని తలిచాడు. ఆ రాత్రి తోటలో ఒక మూల పడుకుని ఉన్నాడు. రాత్రంతా గడిచింది. చప్పుడు లేదు. అమ్మయ్య, తాను కాపలా కాస్తున్నాడని గ్రహించి దొంగలు వచ్చినట్లు లేరు అని తలిచాడు. ఇంతలోనే తెల్లవారింది. తోటంతా నేటి మాదిరిగానే తిరిగి చిందరవందరగా ఉంది. పూలన్నీ ఎక్కడ పడితే అక్కడ విసిరి వేయబడి ఉన్నాయి. ఈ దొంగలు ఏమాత్రం శబ్దం చేయకుండా వచ్చినట్టు ఉన్నారు అని తలిచాడు. ప్రతిరోజు వారిని పట్టుకునేటువంటి వరకు కాపలా ఉండవలసిందే అని తలిచాడు. ఆ విధంగా 8 రోజులు గడిచాయి. కానీ ఆ చూరులు అతనికి దొరకలేదు. ఆ చూరులు దొరికేలా అతన్ని అనుగ్రహించమని ఆనందనిలయంలో శ్రీ స్వామివారిని శరణు వేడాడు అనంతాచార్యుడు వారు.
మయూరుడైనటువంటి జగన్మాత శ్రీమన్నారాయణతో ఈనాడు ఆచార్యుల వారిని ఎలాగైనా కనిద్దామని అనుకున్నారు. భక్తవత్సలుడైనటువంటి శ్రీనివాసుడు అలాగే అన్నాడు. ఆనాటి రాత్రి అనంతాచార్యుల వారి కన్నులలో గుర్తులు చేసుకుని మరి ఆ చోరుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాల్సిందేనని దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఇంతలో ఆచార్యుల వారికి 2 స్త్రీ పురుష ఆకారాలు ఆ పూల మధ్య తిరుగుదాడితో కనిపించాయి. సందేహం లేదు, రోజు నా పూల మొక్కను పాడు చేస్తుంది వీరే అని తరించాడు. వారిద్దరూ ఎంతో దివ్య తేజస్తో కనపడ్డారు. పురుషుడు అద్భుత తేజస్తో ప్రకాశిస్తున్నాడు. ఆ స్త్రీ అద్భుత సౌందర్యంతో దివ్య ఆభరణములతో విరాజిల్లుతూ ఉన్నది. వారిని చూసిన అనంతాచార్యులు ఒక్క క్షణమై మైమరిచిపోయాడు. ఇంతలో అతనికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది. నెమ్మదిగా వెలుగుగా వెళ్ళి వారిద్దరిని గట్టిగా బంధించాడు. ఇంకా ఎక్కడికి పోతారని ప్రచారన్నాడు. ఆ దంపతులు పారిపోవడానికి